హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గా మనకి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి జాబ్ లొకేషన్ అనేది చూసుకుంటే తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. చాలామంది తెలంగాణ ఈ పెద్దపల్లి పేర్లు వినగానే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటారు. ఫ్రెండ్స్, ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్ అండ్ తెలంగాణ సిటిజన్స్ అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ అయితే తెలంగాణ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇన్ కేసు ఎవరైతే తెలుగు స్టేట్స్లోనే జాబ్ ఉండాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి January 24th అఫీషియల్లీ ఆన్లైన్లో రిలీజ్ చేశారు. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకి నాన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారు మెన్షన్ చేయడంతో పాటు జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్కి సంబంధించిన ఏదైతే బ్రాంచ్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉందో అక్కడ మనకి జాబ్ లొకేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయనేది చూస్తే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి వేరియస్ స్టేట్స్లో అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటిని మనం ఇలా విడివిడిగా కాకుండా మనం కామన్గా ఒకే పోస్ట్ కింద కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ ఎందుకంటే మనకి ట్రేడ్స్ చేంజ్ అవుతున్నాయి తప్ప పోస్టులు అన్నీ కూడా సేమే. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 39 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక మనం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి శాలరీ చూసుకుంటే మనకి బేసిక్ పే 21,500, మ్యాక్సిమం 52,000 ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేటటువంటి శాలరీ. ఒకసారి మనం ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పే గురించి పక్కన పెట్టి విత్ ఆల్ అలవెన్సెస్తో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత శాలరీ వస్తుందనేది కన్సిడర్ చేస్తే విత్ ఆల్ అలవెన్సెస్తో ఈ జాబ్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 30,000 to 35,000 బిట్వీన్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పినట్టు ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ప్రతి పోస్ట్ కూడా అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి పోస్టే. బట్ వీటికి ఐటీఐ క్వాలిఫికేషన్స్తో అప్లై అయితే చేయడం వల్ల 10th క్లాస్తో పాటు సంబంధిత ట్రేడ్స్లో ఐటీఐతో ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏ ట్రేడ్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ చూస్తే మీరు ఐటీఐలో ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్. సో ఇప్పుడు నేను ఏవైతే బ్రాంచెస్ మెన్షన్ చేశానో ఐటీఐలో, ఈ బ్రాంచ్లో మీరు ఏ బ్రాంచ్లో ఐటీఐ కంప్లీట్ చేసినా సరే ఈ అసిస్టెంట్ గ్రేడ్ 1 జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఇక అప్లై చేసే క్యాండిడేట్కి చూసుకుంటే ఏజ్ మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఇక ఐటీఐలో మనకి చూసుకున్నట్లయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇచ్చారు కేటగిరీ వైజ్. ఇన్ కేస్ జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే 60% ఆఫ్ మార్క్స్ అనేది ఐటీఐలో రావాలి. అలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే 55% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పాను కదా ఈ జాబ్స్కి. ఆ ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాం. ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవే ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నాయి. సో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి చూసుకుంటే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతున్నట్టు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతున్నట్లు ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ వరకు అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్, అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. మనకి జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ కంప్లీట్లీ కూడా ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకు వెళ్తే 200 rupees అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. అంటే 200 రూపాయలు ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్ ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి. అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ ఫీజు నాన్ రిఫండబుల్ అని మెన్షన్ చేశారు. అయితే అప్లికేషన్ ఫీజుని జనరల్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ పే చేయాలి. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్సో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. క్లియర్గా ఇక్కడ ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. ఇక అప్లై ప్రాసెస్ వివరాల్లోకి వెళ్తే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ ఏదైతే January 24th ఉందో ఆ డేట్ నుంచి జాబ్స్కి ఆన్లైన్ అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ February 22nd అనేది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశాం. సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే
అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుందో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి జాబ్లో జాయినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మీకు జాబ్ లొకేషన్ ప్రీవియస్గా చెప్పాను. మోస్ట్లీ మనకి ఎగ్జామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్ కూడా మనకి తెలంగాణలో ఏదో ఒక ఏరియాలో ఉండొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఆన్లైన్ అప్లైకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఇది ఇక్కడ మీకు నేను అండర్లైన్ అయితే చేశాను. ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవే. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు అప్లై చేయడానికి కానీ లేదా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేయడానికి కానీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.